నీ జాతకం బాగోలేదు, శాంతి పూజలు చేయాలి, అప్పుడే దోషం పోతుందంటూ ప్రజలను బురిడి కొట్టించే ఫేక్ బాబాలను చూశాం. ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి, పూజలు చేస్తే కోట్లు వస్తాయని అమాయక ప్రజలను నిలువున దోచేసిన బురిడి బాబాల ఉదంతాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ప్రజల నమ్మకాలు, భయాలను ఆసరాగా చేసుకొని పూజలు, క్షుద్ర పూజలు, గుప్త నిధుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న డూప్లికేట్ స్వామీజీలు ఎందరో. వీరిలో కొంతమంది లైంగిక దాడులకు పాల్పడిన ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే కృష్ణా జిల్లా ఉయ్యూరులో వెలుగు చూసింది. ఇక్కడ స్వామీజీ డబ్బులు ఇవ్వకపోతే శపిస్తానంటూ బెదిరించాడు. ఉయ్యూరు మండలం ఆకునూరులో మందాడ ప్రసాదరావు, మణి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరింటికి స్వామీజీల బృందం చేరుకుంది. వీరు తమిళనాడు రిజిస్ట్రేషన్ కారులో దిగారు. ఇక వచ్చి రావడంతోనే నలుగురు స్వామీజీల బృందం ఏవో మంత్రాలు చదువుకుంటూ ఇంట్లోకి ప్రవేశించారు. మేము స్వామీజీలమంటూ ఆశ్రమం నిర్వహిస్తున్నాం, మీరు ₹1,00,000 చందా ఇవ్వాలి అని ఆ ఇంటి యజమానురాలు మణిని గట్టిగా బెదిరించారు. ఇంట్లో భర్త లేరండి, ఆయన సంప్రదించాలని మణి చెప్పినా వినిపించుకోకుండా, మాకెదురు చెప్తావా మూర్ఖురాల, మా శక్తి అంటూ నీకు తెలియదు, మేము అడిగింది ఇవ్వకపోతే శపిస్తా అంటూ జాగ్రత్తగా ఉండాలంటూ ఏవో మంత్రాలు చదివారు. దీంతో భయపడిపోయిన వృద్ధురాలు వెంటనే ₹5,000 స్వామీజీల చేతిలో పెట్టి శాంతించండి అంటూ వేడుకుంది. ఇక అదే సమయంలో ఆమె మేనల్లుడు ఇంటికి రావడంతో అతన్ని కూడా బెదిరించి ఒక ₹1,000 సమర్పించుకునేలా చేశారు. అనంతరం అక్కడి నుంచి ఉడాయించారు. స్వామీజీల తీరుపై అనుమానం రావడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణారావు అందిస్తారు. ఎస్, గుడ్ మార్నింగ్ కృష్ణారావు. ఇక డబ్బులు ఇవ్వకపోతే శపిస్తానంటూ స్వామీజీలు కొంతమంది ఒక వృద్ధురాలను భయపెట్టినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీరేమంటారు? గుడ్ మార్నింగ్ రాజ్ కుమార్. ఇటీవల కాలంలో ఈ ఉయ్యూరు పరిసర ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు, వృద్ధులను టార్గెట్ చేసుకుని దాడులు, లేదంటే ఇలాంటి ఒక మోసపూరితమైనటువంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ ఆకునూరులో జరిగిన ఘటన అయితే మరింత ఒక ఆశ్చర్యంగా ఉంది. ఒక ఆశ్చర్యము, రెండో పక్క భయం కూడా కలిగించింది స్థానికుల్ని. వీళ్ళు వాళ్ళ అబ్బాయి లేని టైంలో వచ్చారు, తెలిసి వచ్చారా తెలియక, అలా భర్త లేని టైంలో ఇంటికి వచ్చారు, అది తెలిసి వచ్చారా తెలియక వచ్చారా అనేది ఇక్కడ ఒక సందేహంగా ఉంది. వాళ్ళు ఇంటికి రావటమే మంత్రాలు చదవటం, ఈ శ్లోకాలు చెప్పటం, ఆ వృద్ధురాల్ని బెదిరించి డబ్బులు ₹1,00,000 అడగటం, అట్లాంటి పరిస్థితి వాతావరణంతో ఒక్కసారిగా ఆమె భయపడటంతో పాటు ఈ విషయం తెలుసుకుని ఆ ప్రాంతం అంతా కూడా స్థానికులు కూడా ఒక భయాందోళనకి, ఆశ్చర్యంగా గురయ్యారు. వెంటనే పోలీసులు కూడా అప్రమత్తమయ్యి దీని మీద సీసీ ఫుటేజ్ల ఆధారంగా ఒక ఎంక్వైరీ అయితే కనుక చేస్తున్నారు. వీళ్ళు అసలు ఎవరు, తమిళనాడు రిజిస్ట్రేషన్ కారు అయితే కనుక తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉంది. ఆ కారులో వచ్చిన స్వామీజీలు ఒక ఇద్దరేమో, ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు, మిగిలిన వాళ్ళు యువకులుగానే ఉన్నారు. వాళ్ళంతా ఒక కాషాయ వస్త్రాలు, అట్లాగే తెల్లటి వస్త్రాలు ధరించున్నారు. వీళ్ళు సూపులకైతే కనుక స్వామీజీలు లాగా ఉన్నారు. కానీ ఈ అనుమానాస్పదంగా డబ్బులు డిమాండ్ చేయటం, బెదిరించడం, వీటి మీద అయితే కనుక స్థానికులు, అంటే యజమానులు, ఆ కుటుంబ యజమానులతో పాటు స్థానికులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. రాజ్ కుమార్. ఓకే కృష్ణారావు, రైట్ కృష్ణారావు, థ్యాంక్ యూ. Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YKTV. Subscribe to YKTV. Please do subscribe to YKTV. And do subscribe to YKTV. Subscribe YKTV. YKTVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.